బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఎవరో మనకు తెలిసిపోయింది. అంటే ముందుగా శనివారం నుంచే ఈ విషయం అయితే బయటకొచ్చింది. రైతు బిడ్డగా గుర్తింపు పొందిన పల్లవి ప్రశాంత్ సీజన్ విజేతగా నిలిచారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 టైటిల్ గెలుచుకున్నారు. గ్రాండ్ ఫినాలే ముగిసిన తర్వాత కలకలం చోటు చేసుకుంది. హౌస్ నుంచి బయటకొచ్చిన అమర్దీప్ కారుని పల్లవి ప్రశాంత్ అభిమానులు చుట్టుముట్టారు. చేతికందిన వస్తువులను కారు మీద విసిరేశారు. కారు అద్దాలు పగలగొట్టారు. కారు దిగి రావాలంటూ అమర్దీప్‌ని సవాల్ చేశారు. కారు ముందుకు వెళ్లకుండా అడ్డుపడ్డారు. ఆ సమయంలో అమర్దీప్, ఆయన తల్లి, భార్య కారులోనే ఉన్నారు. ఈ ఘటనతో అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు అన్నపూర్ణ స్టూడియోస్‌కు చేరుకున్నారు. పల్లవి ప్రశాంత్ అలాగే అమర్దీప్ అభిమానులను చెదరగొట్టారు. ఈ గొడవ అక్కడితో ఆగలేదు. నడి రోడ్డు మీద వచ్చింది. కృష్ణానగర్ అన్నపూర్ణ స్టూడియోస్ బస్టాప్ దాకా కొట్టుకున్నారు. ఘర్షణకు దిగారు. ఆ మార్గంలో వెళ్తున్న సిటీ బస్సులపై తమ ప్రతాపాన్ని చూపించారు. 6 సిటీ బస్సుల అద్దాలు ధ్వంసం చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, రాణిగంజ్, ఇతర డిపోలకు చెందిన బస్సులవి. బస్సు అద్దాలను పగలగొట్టడంపై తెలంగాణ రోడ్డు రవాణా శాఖ సంస్థ అధికారులు తీవ్రంగా పరిగణలోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆర్టీసీ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు పెట్టారు. ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వారి కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు. ఈ ఘటనపై టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ మండిపడ్డారు. అభిమానం పేరుతో చేసే పిచ్చి చేష్టలు సమాజానికి శ్రేయస్కరం కాదని అన్నారు. ప్రజల్ని సురక్షితంగా, క్షేమంగా గమ్యస్థానంలో చేర్చే ఆర్టీసీ బస్సులపైన దాడి చేయడం అంటే సమాజంపై దాడి చేసినట్టేనంటూ నిప్పులు చెరిగారు. ఇలాంటి ఘటనలను ఏమాత్రం ఉపేక్షించబోమని హెచ్చరించారు. వీళ్ల కోసం మరి గలీజ్‌గా బిహేవ్ చేస్తారా అంటూ వీటికి సంబంధించిన విషయాలను కూడా తెలియజేశారు. ఇక 'బిగ్ బాస్' సీజన్ 7లో ఉన్నటువంటి సో, మరి అశ్విని కూడా ఈ విషయంపై చాలా సీరియస్‌గా తీసుకుంది. గ్రాండ్ ఫినాలే ముగిసిన తర్వాత కలకలం చోటు చేసుకుంది. 'బిగ్ బాస్' హౌస్ నుంచి బయటకొచ్చినటువంటి అమర్‌దీప్ అలాగే పల్లవి ప్రశాంత్ అభిమానుల మధ్య జరిగిన ఈ విషయంలో అమర్‌దీప్ ఇబ్బంది ఎదుర్కొన్నారు. ముఖ్యంగా మరి అమర్‌దీప్ తల్లి ఈ విషయంలో చాలానే బాధపడ్డారు. సో, ప్రస్తుతం 'బిగ్ బాస్' గ్రాండ్ ఫినాలే ముగించి బయటకొస్తుంటే పార్క్ చేసి ఉంచిన కార్‌ని సైతం ధ్వంసం చేశారు. ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా ఇలాంటి దాడులు సరికాదని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని, తాము కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ కోసమే రోజు కష్టపడతామని, ఇంత గలీజ్‌గా హర్ట్ చేస్తారా అంటూ అందరూ కూడా బాధపడ్డారు. ఈ విషయంలో ఖచ్చితంగా మరి తప్పున్న వాళ్ళకి శిక్ష పడాలని కోరుతున్నారు. ఇక అమర్‌దీప్ తల్లి, భార్య చేతులు జోడించి తమను వెళ్లాలని కోరుకోవడంతో ఆ వీడియోలు చూసిన పలువురు నిజంగానే పల్లవి ప్రశాంత్ తమ ఫ్యాన్స్‌ని కంట్రోల్ చేయాల్సింది అంటూ మండిపడుతున్నారు.